హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన ఇందుమతి మాటలు చాటుగా విన్న జ్యోతి అయితే ఇక నిజాలన్నీ తెలుసుకుంటుంది. నిజం తెలుసుకున్న జ్యోతి ఇక ఆనంది తన కన్న కూతురని నిజం తెలుసుకొని ఇక తన కూతుర్ని ఎలా కాపాడుకోబోతుంది, జీవన ఇందుమతి అలెక్య నుండి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక జీవనకైతే ఈరోజు ఇంట్లో ఆదిత్య ప్రేమించింది అలెక్య, ఈ అలెక్య దివ్య ఒక్కరే అని నిజం తెలిసింది కదా. అది తెలియగానే వెంటనే జీవన అయితే ఇందుమతికి కాల్ చేస్తుంది. పెద్దమ్మ, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఇక మనం ఇన్నాళ్ళు ఇక వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏదో నడుస్తుందని మాట్లాడుకున్నాం కదా. సునంద అత్తయ్య, శశికాంత్ మామయ్య, ఆదిత్య, ఇక వాళ్ళ గురించి నిజం తెలిసిపోయింది. ఈ మతిలేని దివ్య ఎవరో కాదు పెద్దమ్మ, ఇక బావగారు ప్రేమించిన అలెక్య. ఒకప్పుడు వీళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారంట. ఇక బావగారికి యాక్సిడెంట్ జరగడం వల్ల ఇలా విడిపోయారంట. ఇక ఇప్పుడు మళ్ళీ బావగారిని వెతుక్కుంటూ వస్తూ ఉండగా అత్తయ్య ఇలా యాక్సిడెంట్ చేసింది. ఇక దివ్యకు గతం మర్చిపోయి దివ్య ఇన్నాళ్ళు ఆ పద్మమ్మ సింహాద్రి దగ్గర ఉంది. ఈరోజే నేను ఈ నిజాలన్నీ తెలుసుకున్నాను. అత్తయ్య మామయ్య మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా వెళ్ళి విన్నానని చెప్పి జీవన అయితే ఇందుమతికి కాల్ చేసి చెప్తుంది. ఇక అప్పుడే ఇందుమతి అయితే గుడ్ న్యూస్ చెప్పావు జీవన అని ఇక ఇలా రూమ్లో నుండి బయటకు వచ్చి పెరట్లో ఇక చాలాసేపు నిలబడి అలాగే జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వీళ్ళనైతే ఇలా జ్యోతి గమనిస్తుంది. ఏంటి చిన్నత్తయ్య గారు చాలాసేపు నుండి జీవనతో ఇలా మాట్లాడుతున్నారు, దేని గురించి అయి ఉంటుంది, ఏమైనా గొడవ జరుగుంటుందా ఇంట్లో అని ఇక ఇలా వాళ్ళనే గమనిస్తుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఆనంది గురించి ఇలా జీవనతో అంటూ ఉంటుంది. ఎలాగైనా ఆ ఆనంది జీవితాన్ని నాశనం చేయాలి, ఆ ఆనందిని ఇంట్లో నుండి బయటకు గెంటేసేలా ఇక నువ్వే చేయాలి జీవన. ఇప్పుడు నువ్వు ఆ అలెక్యను నీ చేతిలో చిక్కించుకోవాలి. నువ్వు ఎలా చెప్తే అలా వినేలా చేసుకోవాలి. దాన్ని నీ దారిలోకి తెచ్చుకున్నావనుకో, ఇక నువ్వు ఆనందిని ఆ ఇంట్లో నుంచి పంపించేయడం ఇక చాలా ఈజీ అవుతుంది అని ఇక ఇలా ఇందుమతి అయితే ఆనందిని ఆ ఇంట్లో నుండి ఇలా పుట్టింటికి పంపించడం కోసం జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలెక్య అని చెప్పావు కదా, తన గురించి ఇంట్లో వాళ్ళందరికీ ఎవ్వరికీ తెలియదు కదా. ఇక నువ్వు చెప్తానని మీ అత్తయ్య మావయ్యని కూడా బెదిరించవచ్చు. ఇక నీకు కావాల్సింది నీ కాళ్ళ దగ్గరికే తెచ్చివ్వమని ఇలా వాళ్ళని బెదిరించి అడగొచ్చు. ఎందుకంటే నిజం నీకు తెలిసింది కాబట్టి ఇంట్లో అందరికీ చెప్తాను. ఆనందికి చెప్తే ఇక ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అని ఇక ఇలా మీ అత్తయ్య మామయ్యల్ని కూడా బెదిరించి ఇలా అలెక్యను నీ చేతిలోకి వచ్చేలా చేసుకో అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనకు. అప్పుడే ఇక జీవన అయితే సరే పెద్దమ్మ, ఇక నుండి ఈ జీవన అంటే ఏంటో ఈ ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తానని చెప్పి ఇలా ఇక సవాల్ చేస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఇందుమతి ఇలా జీవనతో మాట్లాడుతూ ఉండగా ఇక ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది కదా ఇందుమతి జీవనతో. ఇక మాటలు విన్న జ్యోతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయడం ఏంటి, అసలు ఆనంది ఏమైనా గొడవ పడి ఉంటుందా ఆదిత్యతో, ఎందుకు వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు అని ఇక ఇలా అనుమానంగా ఇక వీళ్ళు చెప్పేవి వీళ్ళు అనేవి మొత్తం కూడా వింటూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక అప్పుడే ఆదిత్య ప్రేమించిన అలెక్య దివ్య ఒక్కరేనా, అందుకే ఆ పిల్ల ఆదిత్యను ఇక దగ్గర చేసుకోవడం కోసమే ఆ ఇంట్లో అడుగుపెట్టింది. ఇక శ్రీనుగాడు ఈరోజు ఇంటికి వచ్చి రమ్మని చెప్తే అస్సలు కూడా రానని చెప్పిందంట. శ్రీను పద్మమ్మతో చెప్తూ ఉంటే నేను విన్నాను జీవన. ఇక అది ఖచ్చితంగా ఆదిత్యను దక్కించుకుంటుంది, ఆనంద జీవితాన్ని అన్యాయం చేస్తుంది అని ఇక ఇలా చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇందుమతి అయితే జీవనతో ఇలా మాట్లాడుకుంటూ ఇక కోపంగా జ్యోతి అయితే ఏంటి, ఆనందిని ఆదిత్యని విడగొట్టాలని వీళ్ళు ఇలాంటి కుట్ర చేస్తున్నారా, అంటే ఆ దివ్య అలెక్య ఇక వీళ్ళిద్దరూ ఒక్కరేనా, ఆదిత్య వేరే అమ్మాయిని ప్రేమించాడా, ఇక ఆనంది అంటే ఆదిత్యకు ఇష్టం లేదా అనిక ఇలా అన్ని నిజాలు తెలుసుకుంటుంది జ్యోతి అయితే ఈరోజు ఇందుమతి జీవన మాటల
ద్వారా. ఇక అంతేకాకుండా ఎలాగైనా ఇక మీ మెట్టింట్లో నీకు ఆస్తి మొత్తం నీ దారికి వచ్చేసినట్టే. ఇక నువ్వు అందరినీ బెదిరించి ఆ ఆస్తిని కొట్టేయచ్చు. ఇప్పుడు ఇక నువ్వు మీ పుట్టింట్లో ఆస్తి కోసం ఆలోచించాలి. ఇక ఈ ఇంటి మనవరాలు, ఈ ఇంటి వారసురాలు జ్యోతి అసలైన కూతురు ఆనంది అని నిజం తెలియకముందే ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదుగా రాయించుకోవాలి జీవన. అప్పుడే ఇక నువ్వు మహారాణి అవుతావు. పుట్టింట్లో మహారాణివి నువ్వే, ఇక అటు మెట్టింట్లో కూడా నువ్వే మహారాణివి కావాలి జీవన. ఎలాగైనా నువ్వు అనుకున్నది సాధించాలి. ఇక నువ్వు మహారాణి అయితేనే ఇక నేను ఇన్నాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది అని ఇక ఇలా అంటూ ఉంటుంది జీవనతో ఇందుమతి. అయితే మన ఇద్దరం ఇలా కావాలని ఆనంది జాతకంలో దోషముందని చెప్పి ఈ ఇంటికి నిన్ను వచ్చేలా చేశాము. ఇక ఆనందికి నిజం తెలిసినా కూడా ఇక వాటిని పట్టించుకోకుండా నిన్నే ఈ ఇంటికి వారసురాల్ని చేసింది. ఆనంది మంచితనమే మనం ఆయుధంగా వాడుకొని ఆస్తి మొత్తం దక్కించుకోవాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో. ఆ నిజం విన్న ఇక జ్యోతి అయితే, అంటే అసలైన నా కన్న కూతురు జీవన కాదా, ఆనందినే నా కన్న కూతురా, వీళ్ళు ఇక జాతకంలో దోషముందని చెప్పి ఇలా నన్ను నమ్మించి మోసం చేసి నా బిడ్డను నాకు దూరం చేసి ఆస్తి కోసం ఇదంతా జీవన ఇందుమతి నాటకమాడుతున్నారా అని ఇక నిజం తెలుసుకున్న జ్యోతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన ఇందుమతి మీద. ఇక అసలైన తప్పు వీళ్ళది కాదు, ఇక పూజారి అయినా నాకు నిజం చెప్పాలి కదా, పూజారి ఎందుకు నా ముందు నిజాన్ని దాచి నా బిడ్డను నన్ను ఇలా దూరం చేశాడు అని ఇక ఇలా చాలా కోపంగా ముందుగా జ్యోతి అయితే పూజారి దగ్గరికి వెళ్తుంది. ఇక పూజారిని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి పూజారి నువ్వు చేసిన పని, ఆనంది నా కన్న కూతురని ఎందుకు నాకు ఇన్నాళ్ళు చెప్పలేదు అని ఇక ఇలా నిలదీస్తూ ఉండగా అప్పుడే ఇక పూజారి అయితే ఇప్పుడు ఎలా తెలిసిందమ్మా అని ఇక జ్యోతిని అడుగుతూ ఉంటాడు. ఇలా ఇందుమతి జీవనతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా విన్నాను. ఇక నిజమేంటో నిన్ను నిలదీసి అడగాలనే ఇక్కడికి వచ్చాను అని ఇక జ్యోతి అయితే ఈరోజు పూజారి దగ్గరికి వెళ్ళి అసలైన తన కన్న కూతురు ఆనంది అనే నిజం ఇక పూజారి ద్వారా కూడా ఇక తన డౌట్ క్లియర్ చేసుకుంటుంది. ఇక నా కూతుర్ని నేను ఎంతలా అవమానించాను, నా కన్న కూతురని తెలియక ఇక చాలా తిట్టాను. అయినా కూడా ఆనంది అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా కోసం నేను జైలుకు వెళ్ళకూడదని చెప్పి ఇక కాలు లేని ఆదిత్యను పెళ్లి చేసుకుంది. తన జీవితాన్నే త్యాగం చేసింది. ఇక మాకేమైనా అయితే ఆనంది తట్టుకునేది కాదు. అందుకే ఇలా ఇక తను మమ్మల్ని ప్రేమగా చూసుకునేదా, కానీ జీవన మాత్రం ఎప్పుడు మమ్మల్ని అంత ప్రేమగా చూసుకోలేదు. కేవలం ఈ జీవన ఇందుమతి ఆస్తి కోసం మాత్రమే మా ఇంట్లో అడుగుపెట్టి ఇలా మమ్మల్ని అందరినీ మోసం చేసి నటించారు అని ఇక నిజం తెలుసుకున్న జ్యోతి అయితే వెంటనే ఇక తన కూతురికి అన్యాయం చేయబోతున్నారు జీవన ఇందుమతి. ఇక వీళ్ళతో కలిసి అలేఖ్య, ఆదిత్య ప్రేమించిన అలేఖ్యతో చేతులు కలిపి ఇక నా కూతుర్ని ఇలా నాశనం చేయబోతున్నారు తన జీవితాన్ని తెలుసుకొని ముందుగానే జ్యోతి అయితే ఇలా సునంద ఇంటికి వస్తుంది. ఇక సునంద శశికాంత్తో ఇలా అంటూ ఉంటుంది. ఏంటండి మీరు చేసింది, ముందుగానే మీ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించాడని మాకు చెప్పాలి కదా, చెప్పకుండా మా ఆనంది జీవితాన్ని ఇలా చేస్తారా? ఇక ఆనంది ఇప్పుడు ఏమైపోతుంది, ఇక తను ప్రేమించిన దివ్య అలేఖ్య ఒక్కరే అని ఇక ఆదిత్యకు కూడా తెలుసు. అయినా కూడా నా కూతురు ఆనందికి తెలియకుండా మీరందరూ మేనేజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ దివ్యకు గతం గుర్తు రాలేదని మీరు అనుకుంటున్నారు, కానీ తనకు గతం గుర్తొచ్చింది. ఇక జీవన ఇందుమతి అలేఖ్య ముగ్గురు కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని, నా కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్లో ఉన్నారు. ఇక నేను ఈరోజే జీవన ఇలా ఇందుమతితో మాట్లాడుతూ ఉండగా అన్నీ వినేశాను. అందుకే ఇక నా కూతుర్ను నేను కాపాడడం కోసం, నా కూతురికి న్యాయం జరగడం కోసం పోరాటం చేయడానికే ఇక్కడికి వచ్చానని చెప్పి జ్యోతి అయితే ఈరోజు సునందను నిలదీస్తుంది. అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే జ్యోతికి సారీ చెప్తూ ఉంటారు. జ్యోతి మమ్మల్ని క్షమించు, ఇక మేము అలేఖ్యకు పెళ్ళయిందనుకొని ఆదిత్యకు పెళ్లి చేశాము, కానీ తను పెళ్లి చేసుకోకుండా మళ్ళీ ఆదిత్య జీవితంలోకి వస్తుందని మేము అనుకోలేదు జ్యోతి అనిక ఇలా అంటూ ఉంటారు సునంద శశికాంత్ అయితే. ఇప్పుడు అలేఖ్యకు గతం గుర్తొచ్చిందా, ఇక జీవనతో చేతులు కలిపిందా, అంటే ఇక ఆనందిని ఇలా మోసం చేయాలని అందరూ ప్రయత్నిస్తున్నారంటే వీళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే జ్యోతి. నాకు ఆనంది అంటేనే ఇష్టం. ఆనంది మెడలో ఆదిత్య తాళి కట్టాడు. ఇక ఆదిత్య కోసం ఆనంది ఎన్నో చేసింది. ఈ కుటుంబం కోసం తను చేసినవన్నీ మేము మర్చిపోలేదు. ఎప్పటికైనా మా పెద్ద కోడలు
కోడలు, నెంబర్ 1 కోడలంటే మాకు ఆనందినే. ఇక అలెక్యను ఎప్పటికీ కోడలుగా ఒప్పుకునేది లేదు. ఆ అలెక్యను బయటకు పంపించడానికే మేము కూడా ప్రయత్నిస్తున్నాం జ్యోతి అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది సునంద అయితే జ్యోతితో. అప్పుడే ఇక జ్యోతి కూడా నాకు కావాల్సింది అదే, నా కన్న కూతురు ఆనంది అని తెలిసినప్పటి నుండి ఇక నాకు ఆనంది జీవితం ఇలా అయిపోయిందని చాలా బాధగా ఉంది. ఇక నేను ఈరోజే అసలైన నా కన్న కూతురు జీవన కాదు ఆనంది అని ఇలా ఇక వీళ్ళు మాట్లాడుకునే మాటల ద్వారా తెలుసుకొని ఇక పూజారి దగ్గరికి వెళ్ళి నా డౌట్ క్లియర్ చేసుకున్నాను. నా కన్న కూతురు ఆనంది అని నేను నిజం తెలుసుకున్నాను అని ఇక జ్యోతి అయితే ఈరోజు తన కూతురు కోసం ఇలా పోరాటం చేస్తూ న్యాయం కోసం ఇలా ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అలెక్కైతే మళ్ళీ నటించాలని చూస్తుంది జ్యోతి ముందు. ఎందుకంటే అసలే జ్యోతి లాయర్, ఇక తన కూతురు ఆనంది అని తెలిసింది కాబట్టి ఇక తన కూతురుకు న్యాయం జరగడం కోసం ఏదైనా చేస్తుంది లాయర్ అమ్మ అని చెప్పి ఇక చాలా భయంతో అలెక్కైతే గతం గుర్తురానట్టు నటిస్తూ ఉంటుంది. కానీ ఇలా జీవనతో చేతులు కలిపిందని ఇలా జీవన ఇందుమతితో మాట్లాడుతూ ఉండగా వినేసింది కదా. ఇక అలెక్య ఎంత నటించినా ఇక జ్యోతి మాత్రం నమ్మదు. నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చావు, నా కూతురు నీ ప్రాణాలను కాపాడిందని మర్చిపోయావా? ఎవరికి ఎలాంటి హాని కూడా చెయ్యదు నా ఆనంది, కానీ నువ్వు జీవన ఇందుమతి ముగ్గురు కలిసి నా కూతుర్ని ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు? జీవన కూడా ఎక్కడో ఉన్న జీవనను తీసుకొచ్చి ఈ ఇంట్లో ఈ పెద్దింటికి కోడల్ని చేసింది. ఇక పుట్టింట్లో కూడా తనకు ఎలాంటి కొదవ లేకుండా ఇక ఏదడిగితే అది తెచ్చిచ్చేలా ఇక తను ఇలా పేదరికంలో ఉంటూ తనను ఇలా హోదాలో ఉండేటట్లు జీవనను ఉంచేసింది. కానీ జీవనకు అలాంటి కృతజ్ఞత కూడా లేకుండా తనకు మంచి చేసిన వాళ్ళకే ఇలా కీడు చేయాలని చెప్పి ఆనంది జీవితంతో ఆడుకుంటుంది. ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి, ఆదిత్య జీవితంలో నుండి లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది ఇందుమతితో కలిసి జీవన. అవన్నీ విషయాలు నాకు తెలిసిపోయాయి అని ఇక ఇలా జీవనను ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇక నువ్వు ఇంత మోసం చేస్తావా నా కూతుర్నని చెప్పి జీవన చెంప పగలగొడుతుంది జ్యోతి అయితే ఈరోజు కోపంగా. ఇక ఇలా జ్యోతి కోపాన్ని చూసి ఇక అలెక్యకు కూడా చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఆనంది అక్కకు అన్యాయం చేస్తే ఈ జ్యోతమ్మ ఊరుకునేలా లేదు. ఇప్పుడు ఎలా నా ఆదిని నేను ఎలా దక్కించుకోవాలి అని ఇక ఇలా చాలా భయపడుతూ ఉంటుంది అలెక్య అయితే జ్యోతిని చూసి. అప్పుడే ఇక జ్యోతి అయితే నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఇక అడ్డొచ్చిన వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నా కూతురు ఎలాంటి తప్పు చెయ్యలేదు, తను అందరి ముందే ఇష్టపూర్తిగానే ఆదిత్యను పెళ్లి చేసుకుంది. ఇక నా కోసం నా కూతురు కాళ్ళు లేని ఆదిత్యను పెళ్లి చేసుకొని తనను ఈరోజు కాళ్ళు వచ్చేలా ఒక మనిషిగా తయారు చేసింది. తనకు ఒక పునర్జన్మనిచ్చింది నా కూతురు ఆనంది అని చెప్పి ఇలా ఆనంది గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక ఇంతలోనే ఆఫీస్ నుండి ఇలా ఆదిత్య ఆనంది వస్తారు. ఏంటి జ్యోతమ్మ ఇంట్లో చాలా గొడవ పడుతుంది ఎవరితో అనిక ఆనంది అయితే ఇలా భయపడుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే ఆనందిని చూసి నన్ను క్షమించు ఆనంది అనిక జ్యోతి ఆనందిని హక్ చేసుకొని చాలా ప్రేమతో ఇలా ఇక ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం జరిగింది అనిక అంటూ ఉండగా నిజమేంటో నాకు తెలిసిపోయింది ఆనంది, నువ్వు నా కన్న కూతురు అనే నిజం నీకు తెలిసినా కూడా నాకు ఎందుకు చెప్పలేదు చెప్పు? ఇక నీ జాతకంలో దోషముందని చెప్పి జీవన ఇందుమతి నాటకం ఆడారని నీకు తెలుసు, అయినా కూడా ఆ జీవన కోసం నువ్వు ఈ నిజాన్ని నా ముందు దాచిపెడతావా? నువ్వు ఆ జీవనకు మంచి చేయాలని చూస్తే ఆ జీవన నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఇక ఆదిత్య జీవితంలో నువ్వు లేకుండా చేయాలని తను అలెక్యతో కలిసి ఎంత కుట్ర చేస్తుందో తెలుసా అనిక ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక ఆనందికైతే అర్థం కాదు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, అసలు అలెక్య ఎవరు, ఇక జీవన నా జీవితాన్ని నాశనం చేయడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అనిక ఇలా ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే ఈ దివ్య ఎవరో కాదమ్మా, ఇక నీ భర్త ఆదిత్య ప్రేమించిన అలెక్య. ఒకప్పుడు వీళ్ళు ప్రాణంగా ప్రేమించుకున్నారు, ఇప్పుడు ఇక మళ్ళీ ఇక నీ భర్తను దక్కించుకోవడం కోసమే గతం గుర్తొచ్చినా కూడా గుర్తు రాలేదని అందరినీ మోసం చేసి ఈ అమ్మాయి ఇంట్లో చేరింది. ఇక నేను నిజం తెలుసుకొని తనకు బుద్ధి చెప్పడానికే, నా కూతురు జీవితం బాగుపడేలా చేయడానికే ఇక్కడికి వచ్చానమ్మా అనిక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఇక ఆనందితో. అప్పుడే ఇక ఇలా అలెక్య అయితే చూస్తూ ఉంటుంది. ఏంటి మా అమ్మ చెప్పేది నిజమేనా దివ్య, నీ పేరు అలెక్యనా, నువ్వు ఆదిత్య గారు ప్రేమించుకున్నారా, మరి
ఎందుకు నువ్వు ఈ నిజం నాకు చెప్పలేదు? గతం గుర్తొచ్చినా కూడా ఇలా ఎందుకు నటిస్తున్నావు? నన్ను కూడా ఇలా మోసం చేయాలని ఉందా దివ్య అని ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇక నేను అందరికీ మంచి చేయాలని చూశాను, కానీ ఇక నాకు మాత్రం అందరూ ఇలా కీడు చేయాలని, నా భవిష్యత్తును నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు అని ఇక ఈ రోజైతే ఆనంది చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇలా ఆదిత్య ఇక అలెక్య తన ముందు నిజాన్ని దాచారు, తనను మోసం చేశారని చెప్పి ఇక అప్పుడే ఆదిత్య అయితే సారీ చెప్తూ ఉంటాడు ఆనందికి. నన్ను క్షమించు ఆనంది, మా నాన్నగారు ఇలా నీకు నిజం చెప్పొద్దని నాతో మాట తీసుకున్నారు, అందుకే నీకు నిజం చెప్పలేకపోయాను. నిన్ను మోసం చేయాలని కాదు. ఇప్పుడు అలెక్య అంటే నాకు ఇష్టం లేదు ఆనంది, నువ్వంటేనే నాకు ఇష్టమని ఇలా చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆ మాటలు విన్న అలెక్య అయితే లేదు, ఆదికి నేనంటేనే ఇష్టం, అందుకే కదా ఇన్నాళ్ళు మీకు శోభనం జరగలేదు, నిన్ను ఇలా దూరం పెట్టాడు, దానికి అర్థం ఏంటి? నేను ఇంకా తన మనసులో ఉన్నాననే కదా, అందుకే తన మనసులో నేను ఉన్నానని చెప్పి నేను ఇలా గతం గుర్తులేదని అబద్ధం చెప్పి ఈ ఇంట్లోనే ఆదికి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాను అనిక ఇలా అలెక్య అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న జ్యోతి అయితే చాలా కోపంగా అలెక్య గొంతు పట్టుకొని మళ్ళీ నువ్వు ఆదిత్యకు దగ్గర అవుతానంటే ఇక నేను ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పి ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలెక్య గొంతు పట్టుకొని ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక అలెక్య అయితే చాలా భయపడుతుంది. ఇక ఈవిడ నిజంగానే నన్ను చంపేస్తుందా ఏంటి? తన కూతురు జీవితంతో ఆడుకుంటే ఇలా ఆదిత్య జీవితంలోకి నేను వెళ్తే ఈ జ్యోతమ్మతో చాలా ప్రమాదం అని ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది అలెక్య అయితే తన మనసుకి. ఇక నా అల్లుడు జీవితంలోకి నువ్వు రావాలని చూస్తే ఇక నేను ఊరుకోను, ఇక న్యాయం కోసం ఇక ఎంత దూరమైనా వెళ్తాను, ఇక ఆనందే గెలుస్తుంది అది గుర్తుపెట్టుకో, ఎందుకంటే చట్టబద్ధంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ప్రేమ కంటే పెళ్లికే విలువ ఎక్కువ ఉంటుంది, ఇక కోర్టుకు వెళ్తే ఇలా పెళ్లి సంబంధమే గెలుస్తుంది, ఎందుకంటే ఇక ఇలా ఆదిత్యకు కూడా ఆనంది అంటేనే ఇష్టం కాబట్టి పెళ్లి బంధానికి ఖచ్చితంగా విలువనిచ్చి ఆనందిని ఆదిత్యనే కలుపుతారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమీ చెయ్యలేవు, ఇక ఆదిత్యకు ఆనంది అంటే ఇష్టం కాబట్టి నువ్వంటే ఒకప్పుడు ఇష్టం, కానీ ఆ ఇష్టం ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఇక ఆదిత్యను కంటికి రెప్పలుగా కాపాడి ఇలా ఇక తన వాడిని చేసుకుంది ఆనంది, తనకు కాళ్ళొచ్చేలా చేసి మళ్ళీ తనకు ప్రాణం పోసింది నా కూతురు ఆనంది అని చెప్పి ఇలా ఇక జ్యోతి అయితే అలెక్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే ఎలాగైనా ఎవరేం చెప్పినా ఇక నేనైతే ఆదిని కలవలసిందే, ఇక ఆదితో కలిసి నా జీవితం కొనసాగించాల్సిందే అని ఇక తన మనసుకు అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన అయితే ఏంటి, ఈ జ్యోతమ్మ అన్ని నిజాలు తెలుసుకొని అందరికీ ఇలా వార్నింగ్ ఇస్తుంది, ఇక ఇప్పుడు మా ఆటలన్నీ సాగుతాయి, ఇప్పుడు నేను ఏది చెప్తే అది అందరూ వింటారు, లేకుంటే ఈ నిజాన్ని అందరికీ చెప్తానని బెదిరించొచ్చు అనుకున్నాను, కానీ ఇంతలోనే జ్యోతమ్మ నిజం తెలుసుకొని అందరికీ ఇలా వార్నింగ్ ఇస్తుంది అనుకోలేదు అని ఇక ఈ రోజైతే జీవన ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జ్యోతమ్మకు నిజం తెలిసిపోయినందుకు ఇక జ్యోతి అయితే అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, నా కూతురికి ఏమైనా జరిగితే నా కూతురు జీవితంలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాళ్ళని మాత్రం వదిలేసేది లేదు, ఇక ఈ జీవనకు వార్నింగ్తో సరిపోదు, ఇక ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, ఏ ఆస్తి కోసమైతే మా ఇంట్లో అడుగు పెట్టిందో ఇక ఆ ఆస్తి తనకు దక్కనివ్వను, ఇక నేనంటే ఏంటో చూపిస్తాను, ఇన్నాళ్ళు నా కూతుర్ని నన్ను విడదీసి చాలా పాపం కట్టుకుంది, అలాంటి జీవన ఇందుమతికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు, అలెక్య నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు నా కూతురు విషయంలో, నా కూతురు అంటే నాకు ప్రాణం, నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తానని ఎవ్వరు కూడా మర్చిపోకండి అని ఇక ఇలా అందరికీ వార్నింగ్ ఇచ్చి తన కూతురికి న్యాయం జరిగేటట్లు చేసుకోబోతుంది. ఈ రోజైతే జ్యోతి అన్ని నిజాలు తెలుసుకొని జీవన ఇందుమతి మాటల ద్వారా చూద్దాం మరి ఇక జ్యోతి తన కూతురు కోసం ఇంకేం చేయబోతుంది అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.